వెల్కమ్ టు మై ఛానల్ రాకింగ్ బంటి బాబు 143. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను ఫ్రెండ్స్. ముందుగా మీ అందరికీ హ్యాపీ న్యూ ఇయర్. ఇక్కడ చూస్తున్నారు కదా, మేమందరము 8 హౌజెస్ అనమాట. 8 హౌజెస్లో 6-7 హౌజెస్ కలిసి అందరం కలిసి ఒకటే దగ్గర న్యూ ఇయర్ సెలబ్రేషన్ చేసుకుంటున్నాము. ఎంత అంటే చాలా హ్యాపీగా ఉంది. అయితే ఫస్ట్ టైం అనమాట మేమందరం మీట్ కావడము. లాస్ట్ ఇయర్ మీట్ అయినాం కానీ అప్పుడు ఓన్లీ కేక్ కట్ చేసుకున్నాము. ఈసారి ఏంటంటే అందరం వంటలు పెట్టేసుకున్నాము. అందరం ఒకటే దగ్గర వండుకొని తిందామని చెప్పేసి ఏమంటారు వంటలు, తర్వాత క్యాంప్ ఫైర్ పెట్టినాం. తర్వాత దాని చుట్టూ డ్యాన్సులు పెట్టినాము, కేక్ కటింగ్. పిల్లలు కూడా చాలా బాగా ఎంజాయ్ చేసారు. చూస్తున్నారు కదా, అందరం ఫస్ట్ అయితే వెజిటేబుల్స్ కట్ చేసుకుంటున్నాము. ఏమేమి కర్రీస్ అంటే బగారా రైస్, బిర్యానీ రైస్, తర్వాత చికెన్ ఫ్రై, చికెన్ గ్రేవీ, పన్నీర్ కర్రీ, గోబీ మంచూరియా పిల్లల కోసము, అండ్ సాంబార్ అనమాట. ఇవి ఐటమ్స్ మేము చేసుకోబోయేటి. అందుకే వాటి కోసం ఏమేమి కావాలో అవన్నీ కట్ చేసి పెట్టేసుకుంటున్నాము. ఫస్ట్గా అందరం చాలా బాగా కలిసిమెలిసి ఉంటాము. పిల్లలు కూడా చూస్తున్నారు కదా, ఆడుకుంటున్నారు వాళ్ళ పక్కన. వాళ్ళు మేము కట్ చేస్తున్నంతసేపు అసలు మా దగ్గరికి రాలేదు. వాళ్ళ గ్యాంగ్ వాళ్ళకే అనమాట. వాళ్ళు మంచిగా ఆడుకున్నారు. ఆ బంటి వాళ్ళతో పాటే ఆడుతున్నారు. ఫస్ట్ అయితే అన్నీ కట్ చేసి పెట్టేసుకున్న తర్వాత బిర్యానీ రైస్ పెట్టేసాము. బిర్యానీ రైస్ ఎందుకు తొందర అంటే ఒకవేళ పిల్లలకు ఆకలైనా కానీ రైస్ ఉట్టిగా తిన్నా కానీ టేస్ట్ ఉంటుంది కదా, ఉట్టిగా అయినా కానీ తింటారు కదా ఫస్ట్ అని చెప్పేసి ఫస్ట్ రైస్ పెట్టేసాము. బిర్యానీలోకి ఏమేమి కావాలనో అవన్నీ వేస్తున్నారు. అంటే బిర్యానీ అంటే ఓన్లీ బిర్యానీ రైస్ అనమాట. దాంట్లో చికెన్ కానీ ఏం లేదు, ఓన్లీ రైస్ సపరేట్గా వండామన్నమాట. ఇవన్నీ చికెన్ గ్రేవీ, చికెన్ ఫ్రై ఏమో మళ్ళీ సపరేట్గా చేసాము. ఈ ఫస్ట్ టైము కలవడము చాలా అంటే చాలా హ్యాపీగా అనిపించింది. 8 హౌజెస్ అందరం కలిసిమెలిసి చాలా బాగుంటాము. ఆంటీ ఉన్నారు కదా, ఆంటీ అసలు చికెన్ ఏం తినరు, మొత్తం అసలు వెజిటేరియన్ అనమాట. నాన్ వెజ్ ఏమి తినరు ఆంటీ. అయినా కానీ చాలా బాగా చేసారు. రైస్ పెట్టేసినాము. రైస్ అయిపోతుంది. ఇంకా ఇక లాస్ట్కి మంట కొంచెం తక్కువ పెట్టేసి సిమ్లో పెట్టేస్తే బాగా అవుతుంది కదా, అందుకే సిమ్లో పెట్టేస్తుంది ఆంటీ. రైస్ అయిపోయింది. రైస్ అయిపోయిన తర్వాత దాన్ని నెక్స్ట్ సాంబార్ కోసము ఆంటీ చూడండి, సాంబార్ కోసం ఇంకో 2 స్టవ్స్ అనమాట. ఒక సైడ్ అన్నంది, ఒక సైడ్ సాంబార్ది. అటు అయిపోయిన తర్వాత అంతవరకు ఆంటీ సాంబార్ కోసం ఇట్లా చేస్తున్నారు. ఎంత హ్యాపీగా అనిపించిందంటే, ఎప్పుడు అక్కడ ఇక్కడ ఏమంటారు పనిలో బిజీ అయిపోయి అందరూ ఎవరి పనిలో వాళ్ళు ఉంటారు కదా, ఒక్కసారైనా మీట్ కావాలి కదా. మీట్ అయితే అందరూ హ్యాపీగా అనిపిస్తుందిగా. ఊర్లో అందరూ వంటలకు దానికి దీనికని కలుస్తూ ఉంటారు, కానీ ఇక్కడ సిటీ లైఫ్లో ఎవరి పనులు వాళ్ళే బిజీ కదా. అయినా కానీ ఒకరోజు అందరం కలుద్దామని చెప్పేసి అనుకొని న్యూ ఇయర్ రోజు ప్లాన్ చేసుకున్నాం అన్నమాట. ఫస్ట్ అందరూ అన్నయ్యలు అనుకున్నారు. దాని తర్వాత మాకు ఇంట్లో చెప్పారు. సరే అని చెప్పేసి అందరము ఎప్పుడో ఒకసారి కదా కలిసేదని చెప్పేసి అందరం మీట్ అయిపోయినాము. ఈవినింగ్ 7 వరకు అట్లా మీట్ అయినాము, గ్యాదర్ అయినాము అందరము. 7 to 10:30 వరకు వంట అయింది. అసలు అనుకుంటాం కానీ చిన్నగానే కానీ చాలా లేట్ అయింది. వంట దగ్గర బాగానే లేట్ అవుతుంది మనకి. అయినా 10:30 అయింది. ఇంకా ఆంటీ చింతపండు సాంబార్ల కోసం చింతపండు రసం తీస్తున్నారు. ఇదేమో మంచూరియా కోసం గోబీ అంటారు, మంచూరియా కోసము పిల్లల కోసం గోబీ ఫ్రై అనమాట. అది వాళ్ళకి చేసిస్తే తింటారు కదా, గోబీ పకోడీ లాగా, అందుకే చేస్తున్నారు. అది అందులో కార్న్ఫ్లోర్ వేసి చేసిస్తున్నారు. చూస్తున్నారు కదా, క్రిస్పీగా ఉంటుంది కదా, కార్న్ఫ్లోర్ వేస్తే క్రిస్పీగా ఉంటుంది. అందుకే కార్న్ఫ్లోర్ వేసి కాసేపు అట్లా పెట్టేశారు. అందుకు సాంబార్లోకి చింతపండు రసం కూడా ఆంటీ యాడ్ చేసేసారు. ఎంత వంట చేసినా కానీ టేస్ట్ చూస్తున్నాయి కదా, దాని టేస్ట్ అనేది ఎట్లున్నదో తెలుస్తుంది. దాన్ని బట్టి మనం ఏదైనా కానీ యాడ్ చేసుకోగలుగుతాం. మా వదిన బాగుందని చెప్తున్నారు, చూస్తున్నారుగా. దాని తర్వాత కొంచెం కారం తక్కువైంది అని అన్నారు, అందుకే కారం తీసుకొచ్చి వేస్తున్నారు. సాంబార్లో కొంచెం కారం వేసేసి కలిపేసారు అనమాట. ఇటు సాంబార్ అవుతూ ఉంది. తర్వాత అటు సైడ్ పక్కనేమో గోబీ కోసము ఆయిల్, మా వదిన ఆయిల్ పోస్తుంది కడాయిలో. తర్వాత గోబీ ఎందుకు ఫస్ట్ చేసినామంటే పిల్లలు అడుగుతారు కదా,
అందుకే గోబీ ఫ్రై వాళ్ళ కోసం ఫస్ట్ చేసేసినాము. గోబీ మంచూరియా చేసిస్తే పిల్లలు మంచిగా కూర్చొని హ్యాపీగా తింటారు కదా. కానీ ఈసారి ఏమైందంటే గోబీ ఓన్లీ 3 గోబీ ఫ్లవర్స్ 3 తీసుకొచ్చినాం. ఇంకొక 2-3 అట్లా తీసుకొస్తే పెద్దవాళ్ళకి కూడా సరిపోయేటట్టు అయ్యేది. పాపం తెలియదు కదా, ఫస్ట్ టైం కదా అన్నయ్యలు వాళ్ళకి తెలియదు కదా, అందుకే 3 తీసుకొచ్చారు. అయితే ఫస్ట్ మనం అడగలేదు, లేడీస్ని అడగలేదు. అది వాళ్ళు పాపం అనుకొని వాళ్ళు 3 సరిపోతాయి అన్నట్టుగా తీసుకొచ్చారనమాట. అది అయిపోయింది. సాంబార్ కూడా అయిపోయింది, చూస్తున్నారు కదా. సాంబార్ అయిపోయింది అటు సైడ్, అటు గోబీ ఫ్రై కూడా అయిపోతుంది. ఇదేమో చికెన్ కర్రీ కోసం అనమాట. చికెన్ కర్రీ చేస్తున్నారు ఆంటీ. చికెన్ కర్రీ కోసము అందులో అన్నీ వేసేస్తున్నారు, మిర్చి, ఆనియన్ అవి కూడా వేసేస్తున్నారు. అటు సైడ్ పక్కనేమో ఇంకో సైడ్ ఏమో గోబీ మంచూరియా అయిపోతుంది. ఏమైందంటే నెక్స్ట్ టైం సంక్రాంతికి కూడా ఇలానే అనుకుంటున్నాము. కానీ ఏమైందంటే సంక్రాంతికి ఎవరి ఊర్లకు వాళ్ళు వెళ్ళిపోతారు కదా, పండగలు కదా, హాలిడేస్కి అంటే అందరు వెళ్ళిపోతారు కదా పండగలకి, అమ్మమ్మ వాళ్ళ ఇంటికి, నాన్నమ్మ వాళ్ళ ఇంటికి అని అనుకుంటున్నాము. ఇక సంక్రాంతికి వీలు కాదేమో, కనీసం న్యూ ఇయర్కైనా పెట్టేసుకుందామని చెప్పేసి అందరం పెట్టేసుకున్నాము. చాలా అంటే చాలా మంచిగా అనిపించింది. పిల్లలు కూడా చాలా బాగా ఎంజాయ్ చేశారు. పిల్లలు అసలు పిల్లల కోసమే తొందర వంట స్టార్ట్ చేసినాము. కానీ వాళ్ళే పడుకుంటారేమో అనుకుంటే వాళ్ళు మాకంటే 2-3 వరకు వాళ్ళు కూడా ఉన్నారు. అందుకే తొందర స్టార్ట్ చేసినాం. అయినా 10:30 అయింది. అటు సైడ్ గోబీ ఫ్రై అయిపోయింది కదా, గోబీ ఫ్రై అయిపోయిన దాంట్లోనే పన్నీర్ని ఆంటీ ఫ్రై చేస్తున్నారు. అందులో పిల్లలకి ఇస్తున్నారు. అందరికి గోబీ ఫ్రై బాగుంది, అందరు గోబీ పకోడీ తింటున్నారు. అయితే పన్నీర్ అది ఆంటీ అందులో పన్నీర్ కోసం చేస్తున్నారు. ఇదేమో చికెన్ ఫ్రై కోసము ఆంటీ, చికెన్ గ్రేవీ కోసం ఆంటీ అన్నీ తీస్తున్నారు. ఆంటీ వాళ్ళిద్దరు చాలా బాగా వంట చేస్తారు. చాలా హ్యాపీగా అనిపించింది. ఇక్కడ మనకి ఇస్తున్నారు కదా, ఆంటీ అన్నీ మంచిగా ఫ్రై చేస్తున్నారు. పిల్లలకు అందరినీ లైన్గా కూర్చోబెట్టి వదిన అందరికీ పెడతా ఉంది, చూడండి. ఎందుకంటే ఒక్కొక్కరు వచ్చి అడుగుతున్నారు, అందుకే ఇక ఒక్కొక్కరు ఎందుకని చెప్పేసి అందరికీ ఒకటేసారి కూర్చోబెట్టేసి పెట్టేసింది అనమాట వదిన. బంటి చూడండి ఎంత క్యూట్గా కూర్చొని తింటున్నాడు లైన్గా. ఇంకా కొన్ని ఉంటే అయిపోవే అని అనిపించింది గోబీ పకోడీ, ఎందుకంటే పిల్లలు ఇంకా అడుగుతున్నారు. పెద్దవాళ్ళకి కూడా అనిపిస్తుంది ఒకటైనా తినాలని చెప్పేసి, అయినా సరే అని చెప్పేసి ఇక ఉన్నది పిల్లలకు పెట్టేసి మేము కూడా ఒక్కొక్కటి అట్లా టేస్ట్ చేసినాము. చికెన్ కర్రీ అవుతుంది. చికెన్ అన్నీ వేసేసి ఆంటీ చికెన్ చేస్తున్నారు. కానీ టమాటా కానీ వంటలు అయితే మాత్రం చాలా అంటే చాలా బాగున్నాయి. వంటలు అన్నీ టేస్టీగా వచ్చినాయి. అసలు ఇంట్లో వండుకొని తింటే ఎందుకో మరి ఇంత టేస్ట్ రావు, కానీ ఇట్లా అందరం మీటప్ అయి వండిన కర్రీస్ మాత్రం చాలా టేస్టీగా అనిపిస్తాయి. మరి ఏందో అది కానీ ఇంకో అయిపోయింది. పన్నీర్ ఫ్రై చేసినాం. తర్వాత పన్నీర్ కోసము ఆయిల్, తర్వాత ఆనియన్, తర్వాత టమాటో ప్యూరీ కూడా వేసేసి పన్నీర్ వేసేసింది. తర్వాత కలుపుతున్నాము. పన్నీర్ కర్రీ కూడా అయిపోవచ్చిందనమాట. లాస్టింగ్గా ఎంత తొందరగా చేద్దాం అనుకున్నా ఎంతైనా కానీ లేట్ అయితే కట్టెల పొయ్యి పైన కంటే స్టవ్ పైన కొంచెం లేట్ అవుతాయి కదా. పన్నీర్ కర్రీ అయిపోయింది. ఇక దాని తర్వాత ఇది చికెన్ ఫ్రై అనమాట. మళ్ళీ చికెన్ ఫ్రై పిల్లల కోసం చికెన్ ఫ్రై తింటారు కదా, కొంచెం గ్రేవీ కంటే ఫ్రై ఉంటే ఇష్టంగా తింటారు కదా. అందరికీ ఒక్కొక్క పీసు, పిల్లలకు పోను మాకు ఒక్కొక్క పీస్, అంటే కొంచెమైనా ఎవరికి ఇష్టం వచ్చింది వాళ్ళు వేసుకుంటారు కదా అన్నట్టుగా చికెన్ ఫ్రై అయిపోయింది అనమాట. వంటలు అయితే అన్నీ అయిపోయాయి. పిల్లలందరినీ లైన్గా కూర్చోబెట్టేసి పిల్లలకి మేము ఫస్ట్ తినిపించాము. వాళ్ళకి తినిపించి ఆడుకుంటారు కదా, పడుకున్నారు అనుకో, అప్పటికే 10:30 అవుతుంది. మళ్ళీ పడుకుంటే లేపి తినిపించలేము, వాళ్ళు లేవలేరు కూడా. అందుకే అన్ని వంటలు అయిపోయినాక పిల్లల్ని కూర్చోబెట్టేసి అందరం తినిపించేసాము. వాళ్ళ పిల్లలు ఇష్టంగా తిన్నారు. వాళ్ళకి ఏ కర్రీ కావాలంటే అది తిన్నారు అనమాట. పెద్దవాళ్ళు ఏంటంటే నాన్ వెజ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా కూర్చొని తినేసారు. తర్వాత మేము వెజ్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు తిన్నారు, నాన్ వెజ్ వాళ్ళు మేము ఒకసారి తిన్నామన్నమాట. బంటిని చూడండి క్యూట్గా ప్లేట్లో వేసేస్తే ఎంత క్యూట్గా తింటున్నాడు. అసలు ఎంత హ్యాపీగా అనిపించిందో వాడు తింటూ ఉంటాడు. చెంపకంతా పెరుగన్నం చూసుకొని ఇలా తింటున్నాడు చూడండి. క్యూట్గా వాడు అప్పుడప్పుడు మంచిగా వాడి చేతులతో వాడే తింటాడు తెలుసా. అంతా మంచిగా అనిపిస్తుంది. కింద పడేస్తే ఒక మమ్మీ అని పిలుస్తాడు. ఇంట్లో కూడా అంతే. చూడండి వెజ్ వాళ్ళందరూ తినేస్తారు అనమాట.
పిల్లల్ని పిల్లలు తినేస్తున్నారు. తర్వాత మేము కొంతమంది ఒక 5-6 మెంబర్స్ని తిన్నాము. మేము తర్వాత తిన్నాము. మా తినడం అయిపోయిన తర్వాత కేక్ కట్ చేసుకున్నాము. కేక్ కటింగ్ తర్వాత ఇక డ్యాన్సెస్ చూడండి. అని వాళ్ళ అక్క డాన్స్ చేస్తాను చూసుకో. వీటికి వస్తుంది కొంచెం దూరం ఉంటుంది. కంటిన్యూ డాన్స్ చేస్తావా? అడ్డు ఉండకు. Come on, Odina, come on. ఏంట్రా అది? ఇప్పుడు మధ్యలో పోతాంటారా? చలో 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 గట్టిగా. చూడండి ఎంత బాగా ఎంజాయ్ చేస్తున్నామో. ఈసారి న్యూ ఇయర్ సెలబ్రేషన్ మాత్రం ఫుల్ రచ్చ చాలా బాగా ఎంజాయ్ చేసాము అందరము. ఊరికే అలా డ్యాన్సులు చేయకుండా ఫైర్ పెట్టేశారు, దాని చుట్టూరుగా అందరం చేసామన్నమాట. లాస్ట్కి బతుకమ్మ సాంగ్కి అందరం కలిసి చేద్దామని చెప్పేసి చేసాము. ఫుడ్ చేసేసాము, తిన్నాము, కేక్ కటింగ్ అయిపోయింది. అప్పటికే నైట్ ఎంత అవుతుంది, 2 అయిపోయింది అనమాట. పిల్లలు పడుకుందాం పదండి అంటే కూడా పిల్లలు కూడా వస్తలేరు. వాళ్ళకి అంత ఎంజాయ్ అనిపించింది. మేము కూడా చాలా బాగా ఎంజాయ్ చేసినాము. కరెక్ట్ ఏమైందంటే బంటి కేక్ కటింగ్ టైంలో పడుకున్నాడు అంటే అందులో పడుకుందామనే టైంలో 2 o'clock లేచి అయితే 3:30 వరకు అలా మేము వెళ్ళిపోతున్నాం. ఈసారి అయితే చాలా బాగా ఎంజాయ్ చేసినాం ఫ్రెండ్స్.